హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సంధ్య టాక్స్. ఈరోజు బాదాము గోంగూర ఎగ్స్ వేసి కర్రీ వండుతున్నానండి. దానికోసము ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు టమాటో కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి. టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలండి. బౌల్ పెట్టుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి. ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఎగ్స్ మంచిగా ఉడుకుతాయి. కొద్దిగా అండి, ఎక్కువ వద్దు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మనం అందులో ఆ ఎగ్స్ 4 ఎగ్స్ వేస్తున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే 4 వేసానండి. ఇవి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి. కొంచెం ఇది వాటర్ కలిసేదాకా ఒక స్పూన్తో కలుపుకోవాలండి. ఒక స్పూన్తో కలుపుకుంటే ఉప్పు అంతా కలిసిపోతుందండి దీంట్లో. ఇవి ఉడికించుకున్నాక చూపిస్తానండి మీకు. ఎగ్స్ ఉడుకుతున్నాయండి. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. మనకు చక్కగా ఉడికిపోతాయి. మనకి ఎగ్స్ ఉడికిపోయాయండి. ఇది తీసి పక్కన పెట్టుకుందాము. అవి చల్లారిపోతాయి. అంతలోపు మనం ఆలోపు ఒక బాండి పెట్టేసుకుందామండి. బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ బాదాం ఉంటుంది కదండి, అది వేయించుకుందాం. నేను కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. గోంగూర కదా, కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. 3 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. కొన్ని ఆవాలు వేసుకుందామండి. కొంచెం జీలకర్ర వేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మనము శనగపప్పు, మినప్పప్పు వేసుకుందాము. ఇప్పుడు శనగపప్పు వేసుకుందామండి. కొద్దిగా మినప్పప్పు వేసుకుందాము. అవి కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేసుకోవాలండి. అవి వేగిపోయాయండి. ఇప్పుడు బాదాం వేసుకుందాము. బాదాం కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఆ తర్వాత ఉల్లిపాయ వేసుకుందాము. ఉల్లిపాయ వేసుకుందామండి. ఉల్లిపాయ వేగాక అప్పుడు టమాటా వేసుకుందామండి. కొన్ని వెల్లుల్లి వేసుకుందామండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి వెల్లుల్లి వల్ల. ఎండుమిర్చి వేసుకుందామండి. ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. ఇది నేను పచ్చికారం మీద చేస్తున్నానండి. కొద్దిగా పసుపు ఎక్కువే పడుతుంది. తర్వాత కలుపుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు మనం కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా వేసుకుందామండి. ఇది మగ్గాలి. టమాటా బాగా మగ్గాలండి. మగ్గే వరకు మనము ఇది కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. నేను ముందుగానే గోంగూరని ఉడికించి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. వేస్ట్ అయిపోతుందని. అది కొంచెము ఇందులో మిక్సీలో వేసుకొని కొంచెం మనము మెత్తగా చేసుకోవాలండి. అప్పుడే మనకి ఇది గుజ్జులాగా వస్తుంది. ఎందుకంటే ఇది ఆకులుగా ఉందండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోవాలండి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని
మనం గ్రైండ్ చేసుకుందామండి. పచ్చిమిర్చి అయితే నేను ఇన్ని తీసుకున్నానండి, మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోండి. ఇందులో వేద్దామండి, చిన్న చిన్న ముక్కలుగా చేసి జార్లో వేసుకుందాము. ఇందులో కొంచెం ఉప్పు వేసి పట్టాలండి, లేకుంటే పచ్చిమిర్చి చేదొచ్చేస్తాయండి. అందుకనే కొంచెం సాల్ట్ వేసి పట్టుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ నేనైతే 1.5 వేస్తున్నానండి, రుచికి చూసి మళ్ళీ వేసుకుంటానండి. ఎక్కువైతే కష్టం కదండి, తక్కువైతే మళ్ళీ వేసుకొని తినొచ్చు, కానీ ఎక్కువైతే చాలా కష్టము. ఇది నేను పట్టాక మీకు చూపిస్తానండి. ఇలాగా పట్టుకోవాలండి. దీన్ని ఒకసారి కలిగి పెట్టుకుందామండి. గోంగూర తొందరగా కలవదండి, కొంచెం మనమే ఓపిక్గా ఇలా కలుపుకోవాలండి. అప్పుడే ఇది మంచిగా ఆయిల్లోకి కలిసిపోతుంది, బాగా మగ్గిపోతుందండి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిసిపోయింది. మనకు కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక గ్లాసు వేసుకుంటే సరిపోతుందండి, టీ గ్లాసు. చూపిస్తానండి మీకు. అది ఆయిల్ పైకి తేలే లోపు మనం ఏం చేద్దామంటే ఎగ్స్ని ఉడకబెట్టుకునే ఉన్నాయి కదండి, ఇవి వేడి వాటర్ తీసేసి చల్ల వాటర్ వేసుకొని ఇవి ఒలుచుకుందాము. చూడండి, ఇలా ఒలుచుకోవాలి ఎగ్స్ని. ఇవి ఒక్కొక్కసారి బాగా వస్తాయండి, ఒక్కొక్కసారి రావి. ఏంటో మరి ఎగ్స్ అన్నీ విరిగిపోయి వస్తాయి ఒక్కొక్కసారి. మరి ఇప్పుడు ఎలా వస్తాయో చూద్దాము. ఇలా ఒలుచుకున్న తర్వాత వీటికి ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకుంటే మనం కర్రీలో వేసినప్పుడు అందులోకి కొంచెం కారము అన్నీ పులుపు వెళ్ళి మనకి కొంచెం టేస్టీగా ఉంటుందండి ఎగ్గు. నేను చూపిస్తాను. ఎగ్స్ అయితే ఇలా ఒలుచుకొని కడుక్కోవాలండి. దీని మీద ఏమైనా పొచ్చ ఉన్నా మనకు సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలాగా ఒక ప్లేట్లో పెట్టుకో. ఎగ్స్ ఒలచటం అయిపోయిందండి. ఇవి మనం ఏం చేయాలంటే ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే లోపలికి ఉప్పు కారం అలా వెళ్తుందండి. చిన్నగా పెట్టుకోండి. ఇక్కడ ఒకటి ఊడిపోయిందండి, మనం కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇదిగోండి, సైడ్ల పొంటి కొంచెము సైడ్కి మనకు ఆయిల్ వస్తుందండి. ఇంకా కొంచెం మగ్గాక ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మగ్గించుకుందామండి. అప్పుడు కర్రీ మనకు కొంచెం కలుపుకోవడానికి బాగుంటుందండి. ఇప్పుడు తీసి చూద్దామండి. ఆయిల్ వస్తుందండి సైడ్ నుండి. మనం ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ వేసి కలుపుదామండి. ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందామండి. మళ్ళీ ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక 5 మినిట్స్. చూడండి, ఇలా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిసేపటికి మనకు ఆయిల్ వస్తుందండి. అప్పుడు ఎగ్స్ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ తేలింది 5 మినిట్స్ తర్వాత. మీకు కనిపిస్తుందా ఫ్రెండ్? చూడండి, ఆయిల్ బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి మనము జీలకర్ర మెంతుల పొడి వేసుకుందామండి. జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. పులుపుకు ఇది చాలా ఫ్లేవర్ని ఇస్తుందండి. కొంచెం వేసుకుందాము. తర్వాత ధనియాల పొడి వేద్దామండి. ధనియాల పొడి వేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఎగ్స్ కూడా వేసేసుకుందామండి ఇప్పుడే. ఎగ్స్ వేస్తున్నానండి. నేనైతే ఒక 4 ఎగ్స్ వేసానండి. మీకు కావాల్సినన్ని మీరు వేసుకోవచ్చండి. మా ఇంట్లో 4 ఉన్నాయండి, నేను 4 వేసాను. అయినా మేము ఇద్దరమే ఉన్నామండి, మా పాప నేను.
ఇలా కలిపేసుకొని ఇదంతా ఇలా దీని మీదకి వేసామనుకోండి, దాని లోపలికి వెళ్ళి మంచిగా ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పడుతుందండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియోతో నాకు ఒక 20 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. చూద్దాము ఎంతవరకు చేసుకుంటారో చూద్దామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ చూసేస్తాం ఫ్రెండ్స్. ఇగో ఆయిల్ వచ్చేసిందండి, మీకు కనపడుతుంది కదా. కర్రీ రెడీ అయిపోయిందండి. మనము ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవటమే. కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కనుక్కొని కర్రీ రెడీ ఫ్రెండ్స్. గోంగూర బాదాం ఎగ్స్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుంది. ఆలోపు నేను ఒక విషయం చెప్పాలండి. నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం తడబడుతున్నాను, కొత్త కదండి, దాన్ని మీరు కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి. మిగతా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నానండి. కర్రీ ఎంత బాగుందో చూడండి. ఒకసారి ఇలా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కూడా ఒకసారి చూసి అందరు నేర్చుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.